ప్రార్థన కొరకై దేవుని యొక్క వాక్యం వినక ముందు వన్ బ్రదర్ ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్. I don't know that why God has given about the answerable thoughts right now for his question. ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న వేసినాడు అనమాట. కాదన్నా, మనం చేసే ప్రార్థనలకు అన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చినాడు అనుకో, మన దేశం ధన సంపన్నమైనది అవ్వదా అని అన్నాడు. ప్రార్థన చేస్తానే దేవుడు సహాయం చేయడం ఏంటన్నా అని అన్నాడు కదా. మనం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడం ఏంటి, నమ్మొచ్చా అన్నాడు. నేను చెప్పిన నెంబర్ తెలుసు, నీ ఫ్రెండ్ నెంబర్ తెలుసు, సెల్ ఎవరు తయారు చేశాడో నీకు తెలీదు, వాడిని నమ్మి ఫోన్ చేస్తున్నావు. ఎవరికి కనెక్ట్ అవుతుంది? ఫ్రెండ్కే కనెక్ట్ అవుతుంది, పక్కింటిలో కనెక్ట్ అవుతుందా? అంత నమ్మకం ఏంటి బ్రదర్ అంటే కదా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రార్థన చేస్తుంటాము కానీ నమ్మకం ఉండదండి. The only reason why we are not getting the answer from the Lord is only unfaithfulness. We don't have belief on God. ప్రభువు యందు విశ్వాసం ఉంచకుండా, ప్రభువు యందు నమ్మకం ఉంచకుండా ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాం గుంపులో గోవిందులు లెక్క. అర్థమైందండి? అంటే వాళ్ళు చేస్తాను, నేను చేయకపోతే ఏమైనా అనుకుంటారేమో అని చేస్తాం. అది కాదు. ప్రార్థన అన్నది ఏం చేయాలంటే, మనము ప్రార్థన చేసిన వెంటనే ప్రభువు ఎక్కడున్నా సరే ఆయన ఏం చేయాలంట, మన ప్రార్థన వినగలిగేలాగా మన ప్రార్థన ఉండాలి. మనం అనుకోవచ్చు ప్రార్థన ఏమి చేయగలదు, ప్రార్థన ఏమి చేయగలదని. నేను ఒకటే మాట చెప్తాను, ప్రార్థన ఏదైనా చేయగలదు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నౌ యూ గాట్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. వాట్ ఏ ప్రేయర్ మేక్స్. ప్రేయర్ క్యాన్ మేక్ ఎనీథింగ్. ప్రార్థన ఏమి చేయగలదు అన్న నీ ప్రశ్నకు జవాబు ఏమిటంటే, ప్రార్థన ఏదైనా చేయగలదు. ఎట్లన్నా? ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేసి చూపించండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఏం చేస్తామండి మనం, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, అవి రెండు ఏం చేయాలా, ఈక్వల్ అని చూపిస్తేనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది నేను చెప్పిన ప్రశ్నకి మీ జవాబు కరెక్ట్ అయినది అని అంటే దానికి ఏం చేయాలా, ప్రూఫ్స్ చూపించండి అని అడుగుతారు. వాటిని మనము ధ్యానించి ఆ ప్రశ్నకు జవాబు వెతికి ముందుకు సాగుదాం. ప్రార్థన కొరకైన అంశం కొరకై రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము. ప్రార్థన ఏమి చేయగలదు అనడానికి మొట్టమొదటి జవాబుగా రండి. ఆ మొట్టమొదటి సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. యోనా గ్రంథం 2వ అధ్యాయము చివరి వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 2 వర్స్ 10. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను ఎక్కడ కక్కేసిందంట, నేల మీద కక్కివేసెను. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడు యోనాకు ప్రత్యక్షమై యోనాతో ఇలాగూ చెప్పినాడు. ఏం చెప్పినాడు? యోనా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా? నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నాకు ఏమవుతుంది, శీఘ్రముగా ఏమవుతుంది, ఆ పట్టణం పాడవుతుంది, ఆ పట్టణం నాకు దుర్గతి వస్తుందని చెప్పు అని అన్నాడు. యోనా ఏం చేశాడంట? నినివేకి వెళ్ళాడా? నినివేకి వెళ్ళలేదు. ఎందుకు యోనా నినివేకి వెళ్ళలేదు అని అంటే, ఆ ప్రశ్నకి జవాబు చివరి అధ్యాయంలో ఉంటుంది. నాకు తెలుసు కదా, నీవు కరుణా సంపన్నత కలిగిన దేవుడవు, కాబట్టి నువ్వు నీ ప్రజలను చంపమని నాకు ముందే తెలుసు, మరి నన్నెందుకు ఇక్కడి నుంచి
ఎక్కడికి పంపిస్తూ ఉన్నావు? నినివే పట్టణానికి పంపిస్తూ ఉన్నావు అని యోనా ప్రశ్నిస్తాడు ప్రభువుని కదా. అయితే దేవుడు యోనాకు చెప్పిన మాట ఏమో, అయ్యా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలా, ఆ పట్టణమునకు దుర్గతి కలుగుతుందని చెప్పాలా. ఆ పట్టణంలో ప్రజలు ఎలాగున్నారంట? పాపులై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తన స్వకీయమైన ఆశల చేత ఈడవబడి ఉన్నారు అని ప్రభు చెప్పినప్పుడు యోనా లోపడకుండా ఎక్కడికి వెళ్ళాడంట? తర్షీషుకు వెళ్ళాడా? తర్షీషుకు వెళ్ళడానికి పూనుకున్నాడు. ఇప్పుడు తర్షీషుకు వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కడపకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? మనకున్న రవాణా సౌకర్యాలను మనం ఏం చేస్తాం? సాధారణంగా వినియోగించుకుంటాం. అది బస్సు, లేదంటే ఫ్లైటు, లేదంటే ఒకవేళ మనకు సముద్రం ఉండింటే ఏం చేసేవాళ్ళం? రేచల్ అడిగింది మొన్న, ఏమండి ఒకసారన్నా మీరు సముద్ర ప్రయాణం చేసినారా అని. ఏం రేచల్ నువ్వు ఎక్కినావా అంటే, నేను ఎక్కలేదండి అని నేను చెప్పాను. నేనైతే ఎంచక్క పడవలో అయితే వెళ్ళాను, కానీ అది కూడా డ్యామ్లో. ఇంకా అంతకుమించి బోటింగ్ తప్ప ఏం చేయలేదని చెప్పిన కదా. సౌకర్యం అంటే అది కూడా వినియోగించుకునే వారమేమో. అయితే ఇక్కడ తర్షీషుకు వెళ్ళాలి అని అంటే అక్కడ ఏంటంట? ఓడలు ఉన్నాయి, సముద్రము గుండా ప్రయాణం చేయాలి. అందుకోసమై యోనా ఎక్కడికి వెళ్తా వచ్చాడంట? ఇప్పుడు ఓడ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఏం చేశాడంట? ఎంచక్క కిందికి పోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొంత సమయం అయింది. ఓడను ముందుకు నడిపించిన తర్వాత మధ్య సముద్రంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంట? తుఫాను విజృంభించింది. సముద్రం ఏమైపోయిందంటే పొంగుతూ ఉందంట. సముద్రం పొంగు మనం అనుకున్నంత సులభమైన విషయం కాదండి. ఆ కెప్టెన్స్ వాళ్ళు వెళ్తా ఉన్న సందర్భంలో ఎప్పుడన్నా మనము యూట్యూబ్ లాంటి దాంట్లో వీడియోస్లో చూస్తే ఎలా ఉంటుందంట? సముద్రము ఎలా ఉంటుందంటే ఆ షిప్ మునిగిపోద్దేమో అనిపిస్తుంది. కొన్ని వేల టన్నులున్న షిప్పే మునిగిపోతుందేమో అనిపిస్తుంది. అంటే ఇంకెంత బలంగా ఉంటాయో ఆ అలలు, దాని యొక్క పొంగు కదండి. ఇంకొక మాట చెప్తుంది నాతో రేచల్, ఏమనంటే అగ్నిలో పడినామనుకో. చెప్పు రేచల్, అగ్నిలో పడితే ముఖం కాలొచ్చు, చేయి కాలొచ్చు, కాలు కాలొచ్చు, ఏడో చోట బతుకుతావు. నీళ్ళతో చెలగాటలు వద్దండి అంటది. ఎక్కడన్నా నీళ్ళుంటే నేను ఏం కాలేవే, ఇది కొంచెమే లోతుంటుంది వెళ్దాం అంటే వద్దు అంటది కదా. కాబట్టి మనం గమనిస్తే సముద్రం ఎలాగుందంట? తుఫాను ఒక్కసారిగా అంతా కూడా వారు ఓడలో వెళ్తూ ఉంటే ఆ పరిస్థితి అంతా మారిపోయింది. వాతావరణం, తుఫాను వచ్చింది, సముద్రం పొంగుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అయ్యో ఓడ ఎక్కడ మునిగిపోతుందని ఓడను భద్రపరచడం కోసమే వాళ్ళ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలు అన్నీ వేసేశారు. వేసిన తర్వాత అందరూ వాళ్ళకు ప్రార్థన చేస్తున్నారు. ఓ దేవుడా, ఓ దేవా, ఓ దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఓడ నావికుడు ఏం చేస్తూ ఉన్నాడు? రే అందరూ ప్రార్థన చేస్తున్నారు లేదా, ఇంకా ఏదైనా చేద్దామని కిందికి వెళ్తే ఒకడు పడుకొని ఉన్నాడంటే ఎవరు? యోనా కదా. యోనా దగ్గరికి వచ్చి యోనాను ఆ ఓడ నావికుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఓ నిద్రపోతాడా అన్నాడంట. ఓయి నిద్రపోతు కదా. ఏం నిద్రపోతున్నావు? గురకబెట్టి మరి నిద్రపోతున్నావు. మనిషివే జంతువు మన భాషలో అయితే కదా. మనిషివే జంతువు ఏమిరానైనా, ఓడ ఇంత ఎత్తు ఎగిరి ఇంత కింద పడతా ఉంటే నీకు అది ఎలాగుంది? ఉయ్యాల్లాగుందారా నాయన, అంత పడుకొని ఉన్నావు. లేరానైనా నీ దేవునికి ప్రార్థన చేయి అని అంటే, ఎవరి వల్ల ఈ కష్టం వచ్చిందో చీట్లు వేద్దామని ఇంకొకరంటే, ఆ చీటు ఎవరి పక్షంగా వచ్చిందంట? యోనా పక్షంగా వచ్చింది. యోనా పక్షంగా వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు ఏమని? అయ్యా నువ్వెవడవు, నీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు చేసే వృత్తి ఏంటి, ఎందుకు నీ పేరు మీదకే చీరిటి వచ్చింది అని వాళ్ళు ఆరాధించినప్పుడు ఏమైపోయిందంట? యోనా అన్నాడు ఏమని? సముద్రమును ఆకాశమును కలగజేసిన సర్వ సృష్టికర్త అయిన యెహోవా యొక్క సేవకుడు నేను అనగా వారు ఏమైపోయినంట? మిక్కిలి ఇంకా భయపడినారంట వాళ్ళు. ఏం చేయాలి నాయనా ఇప్పుడు మేము? ఒకవైపు నీ ప్రాణం, ఒకవైపు మా అందరి ప్రాణం. ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటే వెంటనే మారు మాట లేకుండా యోనా అంటా ఉన్నాడు ఏమని? నన్ను ఎత్తి ఎక్కడే అలా సముద్రంలో. భయపడినారు.
నీవు జీవంగల ఆ దేవుని సేవకుడు పోయిండి నిన్ను మేము చంపితే దేవుడు మమ్మల్ని వదిలిపెడతాడా అని అంటే అప్పుడు అన్నాడు, తప్పు నేను చేశాను, పొరపాటు అయిపోయింది. దేవుడు నన్ను తర్శీషుకు నినివే పట్టణం నాకు వెళ్ళమంటే నేను తర్శీషుకు పోతున్నా, అందుకే దేవుడు ఈ ఉపద్రవం తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరంతా బ్రతకాలంటే ఏం చేయాలి? నన్ను పడవేయండి సముద్రంలో అని అంటే సముద్రంలో పడవేశారు. వాళ్ళు చూస్తుండగా అంత తుఫాన్ ఏమైపోయిందంట? క్షణాల్లో ఆగిపోయింది. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడంట? సముద్రంలో పడవేయబడిన వెంటనే ఒక మత్స్యం, ఒక చేప వచ్చి ఏం చేసిందంట? మింగివేసింది. ఎవరిని? యోనాను. ఇప్పుడు మింగివేసిన తర్వాత ఎవరైనా సరే బ్రతుకుతారా? చనిపోతారా? చనిపోతారు. కానీ ఎట్లాంటి పరిస్థితి అంటే ఒకరోజు అంట ఈ సందర్భం, ఈ వాక్యం చెప్పిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట. ఏమనంటే, అయ్యా భక్సింగ్ గారు, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతారు, ప్రతి గంటల తరబడి ప్రార్థన చేస్తారు అని నేను విన్నాను. అయితే నాకు ఒక బైబిల్లో ఒక ప్రశ్న ఉంది, అడగమంటారా అని అంటే, అయ్యా నాకు బైబిల్లో ఎంత చదివినా కూడా నాకేం తెలియదు, అయితే అడగండి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్ది చెప్తానని అంటే ఆయన అన్నాడంట, కాదండి ఆ భక్సింగ్ గారు, మత్స్యము కడుపులో యోనా 3 రోజులు ఉన్నారని బైబిల్లో రాయించబడింది కదా, దీన్ని మీరు నమ్ముతున్నారా? ఇది నిజమేనా అని అడిగాడంట. ఎవరు అడిగింది? ఒక వ్యక్తి అడిగాడు భక్సింగ్ అంకుల్ను. భక్సింగ్ అంకుల్ అన్నాడంట, అయ్యా నేను నమ్ముతున్నాను. ఒకవేళ బైబిల్లో ఎలా ఉంది? యోనా మత్స్యం కడుపులో యోనా ఉండెను అని బైబిల్లో ఉంది, అలా రాసినప్పుడు నమ్మాను. ఒకవేళ అలా కాకోకుండా యోనా కడుపులో తిమింగలం ఉందని రాసినా కూడా నేను నమ్మేవాడిని అని అన్నాడంట. ఏమన్నాడంట? చేప కడుపులో యోనా ఉండటం గొప్ప సంగతి ఏం కాదు, యోనా కడుపులో చేప ఉంది అని బైబిల్ చెప్పినా కూడా నేను నమ్ముతా అన్నాడంట. కదా, ఎంతటి విశ్వాసము మనకుందా? అంతటి విశ్వాసం. మనమైతే ఏం చేస్తాం? అప్పటి కాలంలో రాసింటారులే అని ఏం చేస్తాం? చెప్పనీకి తెలియదు కాబట్టి, దైవభక్తి కలిగిన వారం కావు కాబట్టి ఏం చేస్తాం? మనము సరైన విధానంలో చెప్పలేం కదా, మోసపోతాం కదా. కాబట్టి మనం చూస్తే ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? సముద్రపు అగాధము. తిమింగలాలు ఎక్కడుంటాయండి? ఎలా ఉంటాయంటే వాటి పరిస్థితి ఎప్పుడు ఎట్లా పోతాయో తెలియదు కదా. ఇప్పుడు మనకు బస్సు అనుకోండి, ఇట్లా పోతాం, ఒక దావ ఉంటుంది, సముద్రంలో దావ ఉంటుందా? మీరు ఇట్లే పోవాలా అని అనుకో. ఈడ చేప కనబడితే ఇటు దాన్ని తిన్నీకి వెళ్తుంది, ఇంకో చేప ఆడ కనబడితే దానికాడికి వెళ్తుంది. ఒకవేళ ఓడ వస్తూ ఉంటే పైనుండేది కిందికి పోతుంది. చేపలు ఎలా ఉంటాయంటే సాధారణంగా వెళ్తూ ఉంటే ఇట్లా ఎగురుతూ ఉంటాయండి చేపలు కదా, ఎగురుతూ ఉంటాయి. ఒక్కసారి ఊహించండి యోనా పరిస్థితి. సర్రమని పోయి ఒక్కసారి బ్రేక్ వేసి ఇలా పోయేది, ఒక్కసారిగా అలా తిరిగి ఇలా తిరిగి యూటర్న్ తీసుకొని ఎగిరితే యోనా పాన పెట్టుకుని ఉంటుంది. ఒకసారి ఊహించండి. మనం అనుకుంటా అయ్యో యోనా కాదు, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చావు కళ్ళెదురుకుంది అంతే. యోనాకి తెలియదు, ఎప్పుడు తెస్తాడో కూడా తెలియదు. అందుకే యోనా చేప గర్భంలో ఉండి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా అండి? అయ్యో ప్రభువా, పాతాళ అగాధ గర్భంలో ఉన్నాడంట కదండి. ఎక్కడున్నాడంట ఈయన? రండి 3వ వచనం. అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. 2వ అధ్యాయం 3వ వచనం. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను ఇంకా అంటూ ఉన్నాడు. ఇంకా నేను నీ పరిశుద్ధ ఆలయం చూడలేనయ్యా అని అంటే ఒప్పుకున్నాడు. ఆడిపోయిన తర్వాత ఒప్పుకున్న తర్వాత యోనాను ఈ మత్స్యం ఏం చేసిందంట? కక్కి వేసింది. చివరి వచనం 2వ అధ్యాయం 10వ వచనం. When we see in the chapter Jonah chapter 2 verse 10, what the fish has done is Jonah came out of the fish. యోనా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? చేప కడుపులో నుండి బయటకు వచ్చినాడు. కక్కేసింది కదా. ప్రార్థన ఏమి చేయగలదని ప్రశ్నించావు కదా. ప్రార్థన మనిషిని ఏం చేస్తుందంట? చేప కడుపులో నుంచి బయటికి తీసుకొని వచ్చింది. అంటే ఏంటి? అసంభవమైనవి సాధ్యమవుతాయి అని చెప్తుంది ప్రార్థన. మనం ఏమంటాం? అయ్యో రోగం వచ్చింది, ఇది కుదరదంట, డాక్టరే చెప్పినాడు క్యాన్సర్ వచ్చిందని, రేపు చచ్చిపోతాడంట కదా. టీబీ వచ్చిందన్నా నయం అవ్వదన్నా, లేదంటే ఇంకో రోగం వచ్చిందన్నా నయం అవ్వదన్నా, లేదంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందన్నా నయం అవ్వదన్నా, ఉన్నన్ని రోజులు అన్నం పెట్టాల్సిందే కదా.
అది నయం అవుతుందో అవ్వదో నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం మాత్రం నయం అవుతుందని నాకు తెలుసు. రోగములు నయం చేసేవాడు దేవుడు అవుతాడో అవ్వడో తెలియదు, కానీ మన ప్రార్థన విని మన బ్రతుకును బాగు చేసేవాడు మాత్రం ఖచ్చితంగా ఏమవుతాడండి? దేవుడవుతాడు. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాత్ర చెప్పినాక నీకు తలనొప్పి నుంచి బయటికి వస్తే నువ్వేమంటావు? మందు తెలుసు ఆయనకు అని అంటాం, అంతే కదండి? కాబట్టి మనం చూస్తే ప్రార్థన ఏమి చేస్తుంది అంటే, ప్రార్థన యోనాను చేప కడుపులో నుండి బయటికి తీసుకొని వచ్చింది. సాధారణమైన విషయం కాదు. ఒకసారి చేప కానీ ఏదైనా మింగితే బయటికి తీసుకొని రాదు, అది అరిగించేస్తుంది అంతే. బయటికి మనం తిన్న ఆహారం బయటికి తెస్తామా? అజీర్ణం అయితే తప్ప మనం తిన్న ఆహారం పొరపాటును కూడా బయటికి రాదు. ప్రార్థన ఏం చేయగలదని ప్రశ్నించేదా? ప్రార్థన ఏమి చేయగలదంటే చేప కడుపులో ఉన్న యోనాను బయటికి తీసుకొని వచ్చింది. అది ప్రార్థన యొక్క శక్తి, నీకు తెలుసా? కానీ ప్రార్థన ఏంటే, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయ. 1 నిమిషమే ప్రార్థన ఇది, 2 నిమిషాల ప్రార్థన ఇది. దేవుడు ఎట్లా నీకు అటువంటి అనుభవాన్ని ఇస్తాడు? గంటల తరబడి చేశారు మనం ముందున్న భక్తులు కదా. ఒక్కొక్కరి ప్రార్థన జీవితాన్ని చూస్తే ఒక హైలైట్, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. భక్సింగ్ అంకులు ఆరంభం ప్రార్థనే, భక్సింగ్ అంకులు ముగింపు ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఏం చేయడు. ఎవరికి ఏం పని చెప్పాలని కూడా ప్రార్థన చేసి చెప్పేవాడంట. హెబ్రోన్ సాంబార్ అంట, సాంబార్ కొరకు చూస్తే హెబ్రోన్లో ఎలా ఉంటుందంట? ఎలా ఉండేది? అద్భుతంగా ఉండేది. కారణం ఇప్పుడు కూడా కారణం ఏంటంటే ఏం చేసేవాడంటే, ప్రభా ఈరోజు పలానా ఏం వంట చేయాలని ప్రభు దగ్గర భక్తి అంకులు కనిపెడితే ప్రభు అన్నాడనుకో ఈరోజు సాంబార్ చేయండి అని. ఎవరిని పంపించాలని దాని కొరకు ప్రార్థన. ఇప్పుడు పంపించే వ్యక్తి ఇప్పుడు పిలిచాడనుకో, పలానా అన్న యోహాన్ అన్న ఇట్లా రా అని పిలిచాడనుకో భక్సింగ్ అంకుల్, ఇప్పుడు ఏం చేస్తాడు? యోహాన్ అన్న పోయి మనమైతే చేస్తాం, ఏయ్ నాకు చెప్పినాడు పని అని మనమైతే ఏం చేస్తాం? ఎచ్చులు చూపుతాం కదా. కానీ అప్పటి దినాల్లో అది లేదు. ఏం చేసేవారంట? అయ్యో ప్రభువా, భక్సింగ్ అంకుల్ లేదా భక్సింగ్ అన్న నాకు పని చెప్పినాడు, ఈ పని నేనేం చేయాలా? నమ్మకంగా చేసేటట్లు సహాయం చేయి అని ప్రార్థన చేసుకునేవాడు. మళ్ళీ ఆటో ఎక్కేటప్పుడు ప్రభువా ప్రయాణమై వెళ్తున్నా, సరుకులు బాగా తీసుకొని వచ్చేటట్టు సహాయం చేయనేవాడు. మళ్ళీ ఆటో దిగిన వెంటనే దేవా క్షేమంగా తెచ్చినావు, సరుకుల విషయంలో సహాయం చేయని ప్రార్థన చేసేవారు. దాని తర్వాత ఏంటి? సరుకులు కొనేటప్పుడు, తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు, మళ్ళీ వంట ఆరంభించేటప్పుడు. ఏది ప్రార్థనలో కదా. మనం ప్రార్థన చేస్తాం అన్నిసార్లు ప్రార్థన చేస్తామా అని. చాలామంది అంటారు, అన్న నాకు వంటలు చేయడం, నీకు రాంది వంట చేయడం కాదమ్మా తల్లి, నీకు రాంది ప్రార్థన చేయడం. ప్రార్థన చేయి, చక్కగా వస్తుంది. ప్రార్థన చేస్తే చక్కగా వస్తుంది. ఒకవేళ అది చక్కగా రాకపోయినా ఇంట్లో ఉన్న కుటుంబీకులంతా తినగలిగే మనసు వస్తుంది. అర్థమైందండి? నువ్వు బాగా చేయకపోయినా తినాలన్న మనసు వస్తుంది, చాలు కదా. కాబట్టి మన జీవితంలో ప్రార్థన ఏమి చేయగలదు అంటే, యోనాను బయటకు తీసుకొని వచ్చింది చేప కడుపులో నుంచి. అంటే అసంభవమైన దాన్ని ప్రార్థన సంభవింపజేస్తూ వచ్చింది. మరి నీ నా సంగతి ఏంటి? ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకుండా ఇంకా ఉన్నావేమో. ప్రార్థన చేయి, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు మార్చగలడు. అందరు చెప్పొచ్చు ఇది అసంభవం, ఇట్స్ ఇంపాసిబుల్, బట్ గాడ్ సేస్ ఇట్స్ పాసిబుల్. అందరు అంటారు ఇది అసంభవం, ప్రభు అంటాడు సంభవం కదా. ఒక పాట ఉందండి, నేనెప్పుడు అనుకొంటినో అసంభవమని కదా, అసాధ్యం బని, అప్పుడే ప్రభు యేసు నాతో పలికెను, అసాధ్యమైనవి సాధ్యపరచువాడని నీకు తోడై ఉన్నాను కదా. असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ కదా. కాబట్టి అసాధ్యమైనవి సాధ్యపరచాలంటే మనము చేయాల్సిన పని ఏంటంట? ప్రార్థన. రండి రెండవ సందర్భంలోనికి వెళ్దాం. రెండవ జవాబు, ప్రార్థన ఏమి చేయగలదు అని ప్రశ్నించే వారికి రెండవ జవాబు. రండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 23, 6వ అధ్యాయం 23వ వచనం.
రాజు ఆ, ఇందును గూర్చి ఆ, అతి సంతోషభరితుడై ఆ, దానియేలును ఆ. గుహలో ఏ నుండి పైకి గుహలో నుండి అంట తీయుడని తీసేసింది? సింహపు గుహలో నుండి. ఆ మాట చదవమ్మా. సింహపు గుహలో నుండి. పైకి తీయుడని ఆ, ఆజ్ఞ ఇయ్యగా ఆ, బంట్రోతులు ఆ, దానియేలును బయటికి తీసిరి. రైట్. ఇంకా అతడు తన అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఆ, అతనికి ఏ హానియు కలుగలేదు. ఏ హానియు కలుగలేదు. ఇప్పుడు దానియేలు ఎక్కడ పడద్రోయబడతా వచ్చారంట? ఈ 6వ అధ్యాయం ప్రకారము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారము సింహపు బోనులు. సింహపు బోనులో ఆకలితో ఉన్న సింహాలు మనుషుడు వస్తే ఏం చేస్తాయండి? సాధారణంగా ఎముకలను కూడా పొడి చేస్తాయి. అర్థమైందా? కింద వచనాల్లో ఎవరైతే దానియేలు తర్వాత పడవేయబడినారో వాళ్ళనేమైపోయినాయంట? వాళ్ళంతా వారి ఎముకలు అనగా మనుషుల ఎముకలను సింహాలు పొడి చేసినాయి. ఎంత ఆకలితో ఉండాలా! కానీ దానియేలు పడినప్పుడు మాత్రం దానియేలును సింహములు ఏం చేయలేదంట? టచ్ కూడా చేయలే, ముట్టను కూడా ముట్టలే. కారణం ఏంటి? కారణం ఏంటి? చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కొంతమంది ఏంటి అంటే దానియేలు కూడా ఒక సింహము, రైట్. వారితో పాటు ఇంకా కొంతమంది అంటారు ఏమని తెలుసా? దానియేలు ఆ సందర్భంలో ఎలా ఉన్నాడంట? మహిమా దేహంతో ఉన్నాడు. ఓకే, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. లేదంటే దేవుని యొక్క దూత కూడా అక్కడ పోయింది. అన్నీ కరెక్టే. కాకపోతే వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే 6వ అధ్యాయం 10వ వచనం. మెట్ అక్కడ ఉంది. రండి ఆ మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయొచ్చు. 6వ అధ్యాయం 10వ వచనం చేసిన ఆ ప్రార్థన 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం చేసిందంట? దానియేలును సింహపు బోనులో నుండి బయటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు నీకు ప్రశ్న ఉంది కదా, అన్న ప్రార్థన ఏం చేస్తుందని? ప్రార్థన ఒక వ్యక్తిని సింహముల నోటిలో నుండి ఏం చేయగలదంట? విడిపించగలదు. అదే పౌలు అంటాడు ఏమని? సింహపు నోట నుండి ఆయన తానే నా కుడి ప్రక్క నుండి నన్ను తప్పించిన గనక సింహపు నోట నుండి ఏం చేస్తేనే. అబ్బా, వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ దట్ పాల్ హ్యాజ్ సెడ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో పౌలు ఎంత శ్రేష్టమైన మాట చెప్పినాడో కదా. సింహం అంటే ఏంటి? ఈ లోకాధికారి. సాతాను ఎన్ని ఉచ్చులేస్తాడంటే కీర్తన 91లో దావీదు బాగా గుర్తెరిగి అంటాడు ఏమని తెలుసా? పగలు ఏముంటుందంట? యా కీర్తన 121 గురించి కాదు. పగటి వేళ ఏమొస్తా అంట? ఎగురు బాణం ఉంటుందంట కదా. మధ్యాహ్నం మంది ఏముంటా? పాడు చేయు రోగం ఉంటుందంట. రాత్రికాలం తెగులు ఉంటుందంట. ఇవన్నీ ఊరికే రాయలే, దావీదు అనుభవించినాడు అంతే. సాధారణంగా శత్రువులకు బాణాలు ఎప్పుడు వేస్తామండి మనము? వెన్ వీ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్, వెన్ వీ సీ ఇన్ ద ఎనిమీస్ క్లియర్లీ, దెన్ వీ విల్ ఎయిమ్. మనకు బాగా కనపడే సందర్భం పగలే ఏం చేస్తాం? మనం బాణాలు వేస్తాం. మధ్యాహ్న కాలం ఏమొస్తాయంట? రోగాలు. రాత్రికాలం తెగుళ్ళు వస్తాయి. వీటన్నిటి నుంచి కాపాడేది ఎవరంట? దేవుడే. అందుకే అంటాడు అదే కీర్తన 91:15లో ఏమంటాడు? అతడు నాకు మొరపెట్టగా. ఏంటంట? నాకు మొరపెట్టగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఆయన జీవితంలో మెట్టు ప్రార్థన చేశాడు దానియేలు. ఆ ప్రార్థన సింహముల బోనులో నుండి ఏం చేసిందంట? దానియేలుని బయటికి తీసుకుని వచ్చింది. మొదటి వ్యక్తి ఎవరు? యోనా. ఎక్కడి నుండి బయటకు వచ్చాడంట? క్షమించండి, చేప కడుపులో నుంచి బయటకు వచ్చాడు ప్రార్థన ద్వారా. ప్రార్థన చేస్తే ఏమవుతుందన్నా అని ప్రశ్నించావు కదా. ప్రార్థన చేసిన దానియేలు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడంట? సింహము బోనుల నుండి బయటకు వచ్చాడు. ఇంకేంటన్నా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఏమవుతుంది అని అన్నావు కదా. రండి ఇంకొక మాట, చివరి మాట. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించవు కదా, జవాబుగా చెప్తున్నాను ఈ మాట. 11వ అధ్యాయం అండి.
యోహాను గ్రంథం క్షమించండి, యోహాను సువార్త క్షమించండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41, 43. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఆ, యేసు కన్నులు పైకెత్తి, ఆ, తండ్రి, ఆ, నీవు నా మనవి వినినందున ఆ. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 43 చదవమ్మా. ఆయన అలాగు చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఇప్పుడు ఏమైపోయింది? లాజరు ఎక్కడ ఉన్నాడంట? చనిపోయి ఉన్నాడు. సమాధిలో పెట్టినారు. ఎన్ని రోజులైందంట? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులైంది. ఆమె చెప్పింది ఏమని? అయ్యో, నా సహోదరుడు చనిపోయి 4 రోజులైంది. ఏమొస్తుందంట? కంపు వస్తుంది, వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది అని అన్నది ప్రభుతో. ప్రభు ఏం చేశాడంట? అక్కడికి వచ్చి 41వ వచనములో ప్రార్థన చేశాడు. ఏమని? నీవు నా మనవి విని ఉన్నావు, అందుకుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. 43, 44 వచ్చేతలికి 43లో అన్నాడు ఏమని? లాజరు బయటికి రా అన్నాడు. 44లో ఏం జరిగిందంట? అదే లాజరు, చనిపోయిన లాజరు, 4 రోజులు సమాధిలో పెట్టబడిన లాజరు ఎలా వచ్చాడంట? ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చాడు. ప్రార్థన ఏమి చేయగలదు అని నీవు తలంచుతూ ఉన్నావేమో. నా బ్రతుకునేం మారుస్తుంది, నా స్థితిని ఏం మారుస్తుంది, నేనున్న పరిస్థితిని ఏం మారుస్తుంది అని తలంచుతూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చేప కడుపులో నుంచి యోనాను బయటికి తీసుకొని వచ్చింది ప్రార్థన కాదా? సింహములను గుహలో నుండి దానియేలును బయటికి తీసుకొని వచ్చింది ప్రార్థన కాదా? అలాగే చనిపోయి సమాధిలో పాతి పెట్టబడిన లాజర్ను బయటికి తీసుకొని వచ్చింది ప్రార్థన కాదా? ప్రార్థన 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 ఏదైనా చేయగలదు నమ్ముట నీ వలన అయితే. ఏంటట? పూరించండి. నమ్మువానికి ఏంటట? సమస్తము సాధ్యమే. బహుశా నువ్వు అనుకోవచ్చు, నీ ప్రశ్న ఏదైనా కానివ్వచ్చు, ఈ మధ్యాహ్న కాలము నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకొని ఉంటే ఏంటట? బహుశా వివాహ విషయం కొరకై నువ్వు కనిపెడతా ఉన్నావేమో. సరైన వధువు లేదు, సరైన వరుడు లేడు. ప్రార్థన చేయి, ప్రభు నీకు ఇస్తాడు. ఒకవేళ నీకు పిల్లలు లేకుండా, సంతానం లేకుండా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఏం చేయాలా? ప్రార్థన చేయి, ప్రభు ఏం చేస్తాడు? దయచేయగలడు. ఒకవేళ ఉద్యోగం లేకుండా, అన్నా మంచిగా చదువుకున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను అన్నా, ఏం చేయాలా అని అడిగితే ప్రార్థన చేయి. ఏం చేస్తాడు? దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వగలడు కదా. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నేను ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారేమో, ప్రార్థన చేయి, దేవుడు వారి మనసులు మార్చగలడు కదా. ఏమి ఇబ్బందులు ఉన్నాయి అన్నా? ఇంకా ఇబ్బందులు ఉన్నాయన్నా, ఆరోగ్యం బాగాలేదన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నా, సమస్యలు ఉన్నాయన్నా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ ప్రార్థన, నీవు విశ్వాసముతో చేసే ప్రార్థన ఏం చేస్తుందంట? నిన్ను, నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలదు. కేవలం ప్రార్థన మాత్రమే, ఇంకేది మార్చలేదు. డాక్టర్ చెప్పగలడండి, అయ్యా 10 లక్షలు ఇస్తున్నావు కాబట్టి గుండె తీసి గుండె పెడితే ఏం భయపడా కనగలడా? 1 కోటి రూపాయలు ఇస్తే డాక్టరు ఇంకొక లివర్ తీసి ఇంకో లివర్ సక్సెస్ఫుల్ 100% గ్యారంటీ లివర్ పనిచేస్తా అనగలడా? అరే నాయనా ఒక 10 కోట్లు ఇచ్చేసాయి, వాడి పానం తీసేసి నీ పానంలో కలిపేచ్చా అనగలడా? అవన్నీ జరగని విషయాలు. మనుషుల దగ్గరికి వెళ్తే మళ్ళీ చెప్తున్నా, ముందు చెప్పాను సేమ్ డైలాగ్ మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన చేసేవాడు ఏం చేయడంట? పాపము చేయడు. పాపము చేసేవాడు ఏం చేయడంట? ప్రార్థన చేయడు. రెండోది, మనుషుల మీద కాదు, మనుషుల దగ్గర అడిగేవాడు దేవుని దగ్గర అడగడంట. అర్థమైందండి? ప్రభా నాకు పిల్లలు ప్రభా అన్న ఎవరికి అడిగి అడిగింది? దేవుని దగ్గర పోయి అడిగింది. రాహేల విషయానికి వస్తే రాహేలు ఎవరి దగ్గర అడిగింది? యాకోబు దగ్గరికి. నువ్వు పిల్లలు లేకుండావు అంటారు. యాకోబు కోపం రగులుకుందంట, చూడండి ఎట్టుందో. కాబట్టి దేవుని దగ్గర అడిగిదివా, మనుషుల్ని ఎవరిని అడగాల్సిన పనిలా. సమయం రాలేదంతే. ఇంకా సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడంతే. నీ విషయంలో న్యాయమో తీరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. విశ్వాసంతో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రభు మన ప్రార్థన విని ఏం చేయాలా? జవాబు ఇవ్వాలి. అలాగ మనం ఉండాలి కదా. ప్రార్థన ఏదైనా చేయగలదు సహోదరుడా, ప్రార్థన ఏదైనా చేయగలదు. నీ స్థితిని మార్చగలదు ప్రార్థన నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటినీ ఒక్కసారి అలా మార్చగలదు. కాబట్టి ఇటువంటి ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. అది నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా
ప్రార్థన చాలా విలువైనది. దేవుడు బైబిల్లో ఎక్కువసార్లు ప్రార్థన గురించే మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనము చూస్తే ఏం చేయాలంట? ప్రార్థన. మనుషుల దగ్గర అడగద్దు. నీకున్న ఇబ్బంది ఏదైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు, దేవుడు తీరుస్తాడంతే. కాబట్టి ఆలోచన చేయొద్దు, ప్రభు దగ్గరికి వెళ్ళి అడగటానికి సిగ్గుపడద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతావు కదా, అమ్మ నాకు ₹1 ఇమ్మ, డాడీ నాకు ఒక ₹10 డాడీ, అత్తయ్య నాకు ఒక ₹100 అత్తయ్య అని అడుగుతావు కదా. దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగడానికి సిగ్గు? భర్తను అడుగుతావు కదా, ఏమండి నాకు పలానా డ్రెస్ తీపియండి, పలానా శారీ తీపియండి, పిల్లలకు పలాంటిది ఇచ్చండి, ఇంట్లోకి పలానా సరుకులు కావాలండి అని అడుగుతావు కదా. అలాగే భార్యను అడుగుతావు కదా, నాకు ఇప్పుడు ఈ తిండి పెట్టవే, మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, మన ఇద్దరం పలానా చోటికి వెళ్దామని. మరి ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళి అడగడానికి అంత సిగ్గెందుకు, అంత మొహమాటం ఎందుకు? ప్రభు ధారాళంగా ఇచ్చేవాడు. అర్థమైందండి? ఒక్కరిని అడిగింది హన్న, ఎంతమంది ఇచ్చినాడంట? 6 + 7 మంది పిల్లలు. చూడ ఎట్లుందో కదా. కాబట్టి ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా ఇచ్చే ప్రభు దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న మాట చెప్పి, జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. ఒక రోజంట ఒక చిన్న పిల్లోడు, ఒక 2 or 3 years బాయ్ తండ్రితో చెప్పాడు. తండ్రి బయటికి వెళ్తా ఉంటే ఏమని తెలుసా? డాడీ డాడీ ఎక్కడికి వెళ్తున్నా అంటే, బయటికి వెళ్తున్నారా నాన్న అంటే, డాడీ నాకు నువ్వు చాక్లెట్ తీసుకురా డాడీ అన్నాడంట. ఏం కావాలంట? చాక్లెట్ తీసుకొని రా డాడీ అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అంటే తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడంటే, కొడుకును అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు తెలుసా? మనలాంటి తండ్రి మనలాంటి తల్లి కాదు. చాక్లెట్ అడిగాడు అనేసి ఏం తీసుకొని వచ్చాడంట? వచ్చేటప్పుడు చాక్లెట్ డబ్బా తీసుకొని వచ్చినాడు. ఎవరు? తండ్రి. చాక్లెట్ డబ్బా, నాట్ ఏ సింగిల్ చాక్లెట్ డబ్బా తీసుకొని వచ్చినాడు. చాక్లెట్ డబ్బా తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే పిల్లలకి ఏంటి ఇష్టం? తల్లి కానీ తండ్రి కానీ ఎవరు బయటికి పోతే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని కలుసుకుంటారు కదా. మేమైతే కనుక మాకు ఒక కింద రాబర్ట్ అనే డాగ్ ఉంది కదా, నేను బయటికి పోయినాకో ఇంటికి వచ్చాను మరి అట్టే కరుచుకుంటుంది. రేచల్ బయటికి పోయిందనుకో, ఆడికన్నా వస్తాను ఇంటికి వచ్చాను ఫస్ట్ కరుచుకుంటుంది అది మమ్మల్ని. ఈ ఆడి పోయినారు మీరు నన్ను వదిలిపెట్టని. అట్లాగే పాపం ఈ చిన్న పిల్లవాడు కూడా 2 or 3 years బాయ్ వెంటనే డాడీ వచ్చి, డాడీ అంటే, అరే నీకోసం చాక్లెట్ కాదురా, నువ్వు చాక్లెట్ అడిగా, చాక్లెట్ డబ్బా తెచ్చినారా అని అన్నాడు. చాక్లెట్ డబ్బా తెచ్చిన అనగానే, సరే అక్కడ పెట్టేస్తున్నా తీసుకో అని అన్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే కాలు మంగడుకొని ఫ్రెష్ అయినాడు. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పిలిచాడు, ఏరా చాక్లెట్ తీసుకున్నావా లేదా అంటే, తీసుకోలేదు. మౌనంగా ఉన్నాడు. ఏరా నిన్నే పిలిచేది, ఏమన్నా చాక్లెట్ తీసుకోలేదా అని అంటే, లేదు డాడీ అన్నాడు. సరే ఏదో ఆయన పని ఉంటే ఆయన పని చూసుకున్నాడు. ఒక 1/2 hour అయింది. మళ్ళీ వచ్చాడు, ఏమన్నా చాక్లెట్ తీసుకున్నావా లేదా అంటే, తీసుకోలేదు డాడీ అంటే, ఏరా చాక్లెట్ వద్దంటే, చాక్లెట్ కావాలి డాడీ అన్నాడు. మరి ఎందుకు కావాలన్నాడు? డబ్బాడే ఉంది కదా, ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, చిన్న అబ్బాయి చెప్పాడు ఆ జవాబు. ఫీజులు ఎగిరిపోయేటట్టు చేసింది నాకైతే. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? డాడీ నాది ఏ చెయ్యి? చిన్న చెయ్యి. చిన్న చెయ్యితో తీసుకుంటే 1, 2, 3, 5, 10 వస్తాయి అంతే. నువ్వు పెట్టు డబ్బాలోని చాక్లెట్ అన్నీ నాకు వస్తాయి. ఇప్పుడు అర్థమైందా అబ్బాయి కాన్సెప్ట్ ఏందో? ఒక చిన్న ఉదాహరణ, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన చెప్తున్నా. కాబట్టి మనం పొందుకోవాలని మనుషుల దగ్గరవే మనం పొందుకోవాలనేటన్ని కొంచెమే మనం అడిగినామనుకో, మనుషుల కాడి మీద ₹1, ₹2, మహా అంటే ₹1,00,000, ₹1,00,00,000 ఇస్తారు. దేవుడు అనుకుంటే ఏం చేయగలడంట? దేవుడు తలచుకుంటే, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి నిజంగా దేవుని దగ్గర మనం అట్లాంటివి కోరుకుంటే, ఈరోజు మనం భిక్షాటం చేస్తున్న దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళగలడంట? రాజుగా చేయగలడు. పనేవాడు యోసేపు ఏమైపోయినాడంట? ప్రధానమంత్రి అయినాడు. ఇంకేంటంట? చెరసాల బందీలో బంధింపబడిన దానియేలు వాళ్ళు ఏమైపోయినారంట? మంత్రులు అయినారు. గొర్రెలు తోలుకునేవాడు దావీదు, ఆయన ఏమైనాడు? రాజు అయినాడు. ప్రార్థన ఏదైనా చేయగలదు. దేవుని దగ్గర అడిగేవాడు మనుషుల దగ్గర అడగడు. మనుషుల దగ్గర అడిగేవాడు దేవుని దగ్గర అడగడు, దేవుని దగ్గర పొందుకోలేడు. కాబట్టి 2 విషయాలు మన మనస్సు మనము భద్రపరచుకొని నిత్యం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈడ చేయడం మాత్రమే కాదు. కొంతమందికి ఏంటంటే మందిరంలో ఉంటేనే ప్రార్థన గుర్తొస్తుంది కదా. మందిరం నుంచి బయటికి పోతే ఇంక ప్రార్థన చేసినావన్నా, ప్రార్థన చేసిన అన్న, ప్రార్థన చేయలేదన్నా, అక్క ప్రార్థన చేయలేదు, వద్దు, ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు. అర్థమైందండి?
నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ జాన్ కదా. వైల్ వీఆర్ ట్రావెలింగ్ టు ప్రొద్దుటూర్ వీఆర్ ప్రేయింగ్, వీఆర్ సింప్లీ సిట్టింగ్ అండ్ ప్రేయింగ్. మేము బైక్లో వెళ్తూ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ప్రభా సీనన్న కుటుంబానికి ఖచ్చితంగా కుమారుడు కావాలని కదా. ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం మా మామ వాళ్ళు పొలంలో ఏం వేశారంటే మొత్తము వడ్లు కదా, చెనిక్కాయలు ఉన్నాయి, చెనిక్కాయల మూటలు ఉన్నాయి. అధికారులు చెప్పారు రేపు పొద్దున్నే ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, రోడ్డు వేస్తారు. కాబట్టి ఏం చేయాలా, వెళ్ళేదానికి ఏముండదు. ఒకసారి సిమెంట్ రోడ్డు వేస్తే మనల్ని పంపిస్తారండి లోడ్ వేసుకొని. ఒక 20 రోజుల వరకు పంపారు. పైగా ఏంటంటే వానలు ఉన్నాయని చెప్పారు. వెంటనే మా మామ ఫోన్ చేశాడు, ప్రార్థన చేయండి అమ్మ అని. నేను ఒకటే మాట చెప్పాను. ఆ రోజు నేను నా డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడినాడు. నేను వెంటనే కాల్ చేసినాను. ఏం చెప్పానంటే వాన ఏం పడితే టెన్షన్ పడకండి, ఇంటికి చేరుస్తాయిలేండి ఆ యొక్క చెనిక్కాయ మూటలు అన్నీ అన్న. దేవుడు అద్భుతంగా చేశాడు కార్యం. ఎన్ని అద్భుతాలు కదా. అద్భుతాలు మనిషిలో లేవు, అద్భుతాలు కొబ్బరి నూనెలో లేవు, అద్భుతాలు ప్రార్థనలో ఉన్నాయి. అర్థమైందండి. మనం అనుకుంటాం అయ్యో, కొంతమంది అంటే ఖర్చు పెట్టి ప్రార్థన చేయండి అన్న, చీరతో ప్రార్థన చేయండి అన్న. ఇది జిస్ట్ కాదమ్మా. జిస్ట్ అయితే కనుక ఏదో దాంతో తీసి పారేయచ్చు కదండి. చిన్నప్పుడైతే నాకు ఏదైనా సరే కొంచెం మోషన్స్ కానీ జ్వరం వస్తే ఫస్ట్ మా అవ్వ చీపురు కట్ట తిరిగేసేది, ఇట్లా తిరిగేసి తెల్లని అది కట్టేది కదా. అంటే వాళ్ళ బాధ ఏంటంటే అయ్యో నా మనమడు బాగుంటే, వాళ్ళ ఆలోచన మంచిదే కానీ అది ఆ పద్ధతి మంచిది కాదు కదా. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎలాగ ఉండాలంట, ఎట్లా ఉండాలా. ప్రార్థన గురించి చెప్పరు కానీ దీని గురించి బాగా గుర్తుంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన నిత్యము చేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మందిరంలో ఉన్నా ఎక్కడున్నా పని చేసుకుంటా కూడా. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తానండి సమయం ఎక్కువైనా కూడా. ఒక సిస్టర్ అంట, ఆమె ఏం చేసేదంటే ప్రతిరోజు ఉదయాన్నే చీపురు కట్టేసి ఊడ్చేటప్పుడు ఆమె ఏం ప్రార్థన చేసేదంట, ప్రభా నా హృదయంలో ఉన్న చెత్త అంతా నీ వాక్యం అన్న ఆ చీపురు కట్టతో తుడిచే ప్రభా అనేదంట. ఆమె ఎప్పుడైతే భాషలు అదే ఆ బోకులు అంటాం కదా, దాన్ని శుభ్రం చేసేటప్పుడు ప్రభా ఈ బోకుల వలె నా హృదయం కూడా మలినమైందయ్యా, నీవు నీ వాక్యముతో ఏం చేయాలా, నా హృదయాన్ని పరిశుద్ధపరచయ్యా అని ప్రార్థన చేసేదంట. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనం ఏ పనేం చేస్తా ప్రార్థన చేయొచ్చు, దేవుడు వింటాడు. శుద్ధమైన హృదయం అయితే చాలు. మన హృదయం శుద్ధమైనది ఉండాలా. మనము చేసే ప్రార్థన ఎలాగ ఉండాలంట, రెండోది ప్రభు అంగీకరించే విధానంలో ఉండాలి. అట్లా ఉంటే చాలు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, మనం కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం.